ఒకదాని తర్వాత ఒకటి గ్యాప్ ఇచ్చుకుంటూ రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే ఎంతమంది ఉన్నారంటే అసలు చెప్పలేము. వేలల్లో కాదు లక్షల్లో తరలి వచ్చారు జనం అంతా, భక్తులంతా కూడా. ఒకసారి అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు ఈ పూజలన్నీ, నిమజ్జనం అనేది మీకు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం వస్తాం ఇక్కడికి. అంటే ఎక్కడి నుంచి వచ్చారు? మేము లింగంపల్లి నుంచి వచ్చామండి. లింగంపల్లి నుంచి 5 కిలోమీటర్స్. 5 కిలోమీటర్స్. ఓకే, అంటే ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం జరిగినప్పుడు మీరు ఇక్కడ ఉన్నారా? లేదండి, కొంచెం అది అయిపోయిన తర్వాత వచ్చాం. ఎందుకు అంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు కదా, అయిపోయింది. మేము ఆల్రెడీ ముందు చూసేసామండి. ఒక్కో సంవత్సరం అలా ఇలా వస్తూ ఉంటాం. ఓకే, అంటే లాస్ట్ ఇయర్కి ఇప్పుడు ఎలా అనిపించింది? ఏమైనా డిఫరెన్స్ తెలుస్తుందా మీకు? డిఫరెన్స్ అంటే ఇంకా వినాయకులు పెరుగుతున్నాయి కానీ తగ్గట్లేదు కదండి. ఎప్పుడు పూజా విధానం పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. గ్రహణం ప్రభావం అనేది ఏమన్నా పడిందంటారా? చాలా మంది పడిందని అంటున్నారు, అందుకే తొందరగా అయిపోయింది. అవును, లేకపోతే శోభాయాత్ర 13 రోజులు చాలా బాగుండేది. గ్రహణంది మాత్రం కంపల్సరీ పడిందండి, కంపల్సరీ. ఎందుకంటే మనం పాటించాలి కూడా, దాన్ని కాదని మనం చేసేది లేదు. ఎందుకంటే మనందరం బాగుండాలి కాబట్టి మనం ఫాలో అవ్వాలి. అన్నీ ఫాలో అవుతేనే మనందరం బాగుంటాం. ఇప్పటికే విపత్తులు బాగోలేవు, అందుకని పాటించక తప్పదు, పాటించాలి. అయినా సంతోషం, ఫుల్ హ్యాపీ. ఓకే మేడం. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే సింధు గారు, ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మనం చూసిన భక్తుల్లో అందరూ కూడా ఏమంటున్నారంటే గ్రహణం ప్రభావం పడింది, సో అందుకే గణేషులు చాలా తక్కువయ్యారని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తుంటే ఒకరు దాని తర్వాత ఒకటి వస్తున్నారే తప్ప చాలా గ్యాప్ అయితే వచ్చింది. కానీ లాస్ట్ ఇయర్కి ఇయర్కి డిఫరెన్స్ ఏంటంటే ఒక్క దాని తర్వాత ఒకటి కాకుండా లైన్గా వస్తూనే ఉండేవి, వేలల్లో చాలా ట్రక్కులు అనేవి వచ్చాయి. కానీ ఇప్పుడైతే చాలా ఆగిపోయినాయి అనే చెప్పొచ్చు. గ్రహణం ప్రభావం వల్ల ముందే జరిగింది నిమజ్జనం, ముందు రోజుల్లోనే ఈ 9 రోజుల్లో ముందే అయిపోయిందని చెప్తున్నారు. సో అదొకటి భక్తులకి కొంచెం ఇది అనిపిస్తుంది. కానీ ఇక్కడ మనం చూసుకుంటే జిహెచ్ఎంసీ సంస్థ కానీ పోలీస్ సంస్థ కానీ ఇక్కడ చాలా ప్రొటెక్షన్ ఇస్తూ వచ్చారు. ఒకసారి వారితో మాట్లాడదాం. ఓకే, హాయ్ సార్. అంటే ఇక్కడ ఎలా అనిపించింది సార్? జిహెచ్ఎంసీ సంస్థ కానీ పోలీస్ సంస్థ కానీ మీకు ఏమైనా ప్రొటెక్షన్ లేకుండా ఏమైనా బాగుంది? చాలా బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారు? సనత్ నగర్. అంటే బాలాపూర్ ఉంది, మనకి చాలా ఉన్నాయి. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటమ్మా? అంటే ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనానికి అయితే మేము వచ్చినాం, కానీ ఖైరతాబాద్ గణేష్ ఫేసే కనిపిస్తలేదు. ఈసారి ప్రతిసారి కనిపిస్తుండే, ఈసారి మొత్తం కరిగిపోయింది గణేష్ ఫేస్. అంటే నువ్వు మాట్లాడే దాన్ని బట్టి చాలా సాడ్ గా అనిపిస్తుంది. అంటే ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనానికి మీరు చేరుకోలేకపోయారా? అవును, టైం సరిపోలేదు కాబట్టి మధ్యాహ్నం వచ్చినాం. మధ్యాహ్నం వచ్చేలోపు ఉంటుందేమో అనుకున్నాం కానీ మొత్తం నీళ్ళలా కరిగిపోయింది. అంటే ఇప్పుడు మనకి చోటా గణేషులు కూడా వస్తున్నారు కదా చాలా ప్రాంతాల నుంచి, ఇవన్నీ ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎంజాయ్ చేశారా? చాలా ఎంజాయ్ చేస్తాం. మస్తు గణేషులు వస్తున్నాయి కాబట్టి చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ప్రతిసారి ఇట్లానే ఎంజాయ్ చేస్తాం, వచ్చేసారి కూడా ఇట్లానే ఎంజాయ్ చేస్తాం. పోయినాం కాబట్టి కొంచెం బాగా ఉంది. అంటే పిల్లలకి గణేశుడు అంటే చాలా బాగా ఇష్టం అని అంటూ ఉంటారు. మీరు మాట్లాడుతుంటే చాలా బాధగా కళ్ళల్లోంచి నీరు కూడా వస్తున్నట్టుంది. అంటే ఎంత బాధపడుతున్నారు మీరు? చాలా బాధపడుతున్నాం. ప్రతిసారి చూస్తున్నాం, ఈసారి ఒక్కసారి మిస్ అయినాం. అంటే లాస్ట్ ఇయర్కి ఇయర్కి డిఫరెన్స్ ఏం తెలుసు? లాస్ట్ ఇయర్ ఫేస్ చూసినాం, కొంచెం ఇంకా ఖైరతాబాద్ ఫేస్ చూసినాం. ఈసారి చూడలేకపోయినాం. ట్యాంక్ బండ్ కాడికి వచ్చి చూసినాం లాస్ట్ ఇయర్, ఈసారి చూడలేము. అయినా కానీ మాకు హ్యాపీ, చిన్న చిన్న గణేషులైనా చూసినాం కదా. సార్ మీకు ఎలా అనిపిస్తుంది? మీ పిల్లలు ఇంత చక్కగా చెప్పారు, మీరు కూడా మంచిగా ఉన్నారు. లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు నీళ్ళు ఎక్కువ ఉన్నాయి. అప్పుడు ఖైరతాబాద్ గణేష్ చూసినాక వస్తే కనిపించింది, నిన్న వచ్చినా కూడా కనిపించింది. ఇప్పుడు కనిపిస్తుంది, మొత్తం మునిగిపోయింది నీళ్ళు గురించి. సో ఇక్కడ మనం చూసుకుంటే 11 రోజులు కూడా అంగరంగ వైభవంగా పూజలు అయితే జరుపుకుంటూ వచ్చారు. కానీ మైనస్ పాయింట్ చూసుకుంటే ఈ గ్రహణం ప్రభావం వల్ల గణేశుడు తొందరగా నిమజ్జనం అయిపోవడం వల్ల చాలా మంది భక్తులు ఇక్కడికి పెద్దవాళ్ళతో సహా చాలా బాధపడుతున్నారనే చెప్పొచ్చు. చిన్నపిల్లలు అయితే ఇప్పుడు మాట్లాడిన వాళ్ళైతే వాళ్ళు ఏడుస్తున్నారు కూడా. అంటే అంత బాధపడుతున్నారంటే ఈ గ్రహణం ప్రభావం వల్ల తొందరగా అయిపోయింది. ఇంకొకటి చూసుకుంటే మనకి తిను ఒకసారి మాట్లాడుతుందంట, చూడండి. ఎలా అనిపించింది ఇప్పుడు గణేష్ నిమజ్జనం? చాలా బాగుంది. చాలా బాగా అనిపిస్తుంది. ఏంటి మీరు చోటా గణేష్ నిమజ్జనం చేయడానికి వచ్చారా? అవును. ఓకే,
హైదరాబాద్ గణేష్ నిమజ్జనం చూసారా? యా చూసాం, మార్నింగ్ నుండి ఇక్కడే ఉన్నాం మేము. రాలేదు మేము, ఈ ఇయర్ వచ్చాం. ఎక్కడ ఉంటారు మీరు? ప్రాపర్ ఇక్కడేనా? మేము కొండాపూర్లోను, ప్రాపర్ ఇక్కడ కాదు, మాది కరీంనగర్. కరీంనగర్ నుంచి ఖైరతాబాద్ గణేష్ చూడటానికి వచ్చారు. నార్మల్గా హైదరాబాద్లోనే ఉంటాం, కొండాపూర్లో ఉంటాం. అక్కడ నుండి మార్నింగ్ వచ్చాము ఇక్కడికి. ఎలా అనిపిస్తున్నాయి ఈ గణేశుడు పూజలన్నీ కూడా? ఇప్పుడు మనకి ఖైరతాబాద్ గణేశుడు అనేది తొందరగా నిమజ్జనం జరిగిపోయింది. ఇప్పుడు చోటా గణేశులు అందరూ వస్తున్నారు. ఇవన్నీ కూడా ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుంది, చాలా బాగుంది ఎక్స్పీరియన్స్.